వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను సిరిసాగర్. తెలంగాణ ప్రభుత్వంలో పవర్ సెక్టార్లో పనిచేస్తున్న ఇంజనీర్లు ఉద్యోగులందరికీ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్లో తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ కు చెందిన విద్యుత్ సంఘాల డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని, అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో పలు అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు గాను ప్రతి వార్డుకు 50 లక్షల చొప్పున 10 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. తమ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తూ ముందుకెళ్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న జిల్లాల పునర్వ్యవస్థీకరణ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. గత వారం రోజులుగా నిరుద్యోగ యువత ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఆ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని ముందుకు తెచ్చిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో బీఆర్ఎస్ నేత గుండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో కైట్స్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు గండ్ర వెంకటరమణారెడ్డి. పండుగల ద్వారా కుటుంబ అనుబంధాలు మరింత బలపడతాయని, గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి పండుగల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు గండ్ర రమణారెడ్డి. రైతులపై రేవంత్ ప్రభుత్వం కపట ప్రేమ నటిస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు. మంచిర్యాల జిల్లా లక్సేటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద సాగునీటి సమస్యలపై రైతులతో కలిసి బీజేపీ నేతలు రాస్తారోకో చేపట్టారు. ఆయకట్టు రైతులు యాసంగికి నార్లు పోసి 50 రోజులు గడుస్తున్నా నీరు లేక నార్లు ఎండిపోయే దశలో ఉన్నాయని, వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు అధికారుల ఆదేశాల మేరకు తుది జాబితాను విడుదల చేసినట్లు రాజన్న సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తెలిపారు. ఓటర్ల లిస్టులో వచ్చిన అభ్యంతరాలు పరిశీలనలోకి తీసుకుని 157 అభ్యంతరాలను సరిచేసినట్లు ఆయన చెప్పారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో 28 వార్డులుండగా మొత్తం 40,877 మంది ఓటర్లలో 19,550 మంది పురుషులు, 21,279 మంది మహిళలు, 18 మంది ఇతరులు ఉన్నట్లు అన్వేష్ చెప్పారు. 28 వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితా మున్సిపల్ కార్యాలయంలో చూసుకోవచ్చని వివరించారు. నెల్లూరు సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను రాజంపేట ఎమ్మెల్యే ఆకిపేట అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి ములాఖత్ కలిసి పరామర్శించారు. జైల్లో ఉన్న పిన్నెల్లి సోదరులకు మౌలిక వసతులు కూడా కల్పించడం లేదంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఏపీలో ఫ్యాక్షన్ సంస్కృతి నడుస్తుందని, టీడీపీ నేర్పించిన సంస్కృతిని భవిష్యత్తులో అమలు చేస్తామన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాలు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పరిశీలించారు. అలాగే పండుగ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలో సీఎం మనవడు దేవాంశ్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గత పాలకులు ప్రజలకు కనిపించకుండా తిరిగితే కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంతో పాలన అందిస్తోందని ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజా దర్బార్ పాల్గొన్న ఎమ్మెల్యే గోనగండ్ల మండలంలోని 26 గ్రామాల ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అమరావతి విధ్వంసానికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని, ఆయన తీరులో మార్పు రాలేదన్నారు టీడీపీ నేత వర్మ. 175 నియోజకవర్గాల యువతకు ఉపాధి లక్ష్యంగా అమరావతి నిర్మాణం చేపడుతుంటే జగన్ మరోసారి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం జనరల్ నాలెడ్జ్ లేకుండా రాసిన స్క్రిప్ట్ చదివి వినిపించడంలో జగన్ ని మించిన వారు లేరని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులంటూ ఆడిన ఆట ఇప్పుడు అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం దంపగడప ఉప్పెటూరు సమీపంలో
సర్దార్ కాటన్ పార్కును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజులు ప్రారంభించారు. పార్కులో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ను, కమిటీ హాల్ను టీడీపీ జిల్లా అధ్యక్షులు రామరాజు, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాబు ప్రారంభించారు. ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన ఈ పార్కులో ప్రజలు సరదాగా గడపవచ్చని, పిల్లలకు ఆడుకోవడానికి ఉయ్యాలలు, బల్లలు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. త్వరలో పటిష్టమైన భద్రత మధ్య ఉప్పెటూరులో బోటు షికారు చేసే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి భారత అందుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు ఆహ్వానం పలికింది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన ఆహ్వాన పత్రికను పోస్టల్ అధికారులు శ్రీ సత్యసాయి జిల్లా అమలాపురం మండలంలోని దీపికా స్వగ్రామం తంబాలహట్టికి వెళ్లి స్వయంగా అందజేశారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందడం సంతోషంగా ఉందని దీపిక అన్నారు. వేడుకలను స్వయంగా తిలకించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఇందుకు అవకాశం కల్పిస్తున్న రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. గృహజ్యోతి విద్యుత్ వినియోగదారులందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్ష తెలుపుతూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంతకంతో కూడిన గ్రీటింగ్ కార్డును అందజేస్తున్నట్లు వనపర్తి ఏడీఈ శ్రీనివాసులు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున, విద్యుత్ శాఖ తరపున ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ఒరవడిని సృష్టించిందని, ఆ ఒరవడిలో విద్యుత్ శాఖ అధికారులు భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చైనా మాంజాను నిషేధించడంపై మాజీ ఎంపీ వి హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బతుకమ్మ కుంటలో విహెచ్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పతంగులను ఎగురవేశారు. ప్రభుత్వ అధికారుల జీతాలలో కోతలపై రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులని చూసుకోవాలని కోరారు. అదేవిధంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన వ్యవసాయ అధికారులతో సమావేశం జరిగింది. రానున్న ఖరీఫ్, రబీలలో పండించే వివిధ రకాల పంటలను ఆర్థిక సహాయ పరిమితిని నియంత్రించడానికి ప్రతిపాదిత విలువలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. రైతు అన్నం పెడుతున్నారు అనే కన్నా దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపిస్తున్నారనేదే 100% నిజమన్నారు కలెక్టర్ నాగరాణి. మన జిల్లాలో సుమారు 85% కౌలు రైతులు ఉన్నారని, ఆయా ప్రాంతాల్లో ఉన్న రైతులందరినీ జిల్లాలో ఉన్న 128 కోఆపరేటివ్ సొసైటీలలో నెంబర్లుగా నమోదు చేయించే కార్యక్రమాన్ని జనవరి నెలాఖరుకు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జాతీయ రోడ్డు భద్రతా వార్షికోత్సవాల సందర్భంగా మేడ్చల్ జిల్లా ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు ఉప్పల్ పోలీసులు. రాష్ట్ర ప్రభుత్వం మల్కాజ్గిరి సిపి అవినాష్ మహంతి సూచన మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల భద్రత గురించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని, రోడ్డు ప్రమాదాలపై ప్రజలందరూ అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకలో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన 46 మంది గిరిజన కుటుంబాలను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, రాజ్యసభ ఎంపీ సనా సతీష్ పరామర్శించారు. ప్రభుత్వం ద్వారా అందవలసిన సహాయం అందేలా చూస్తామని బాధితులకు భరోసానిచ్చారు. బాధితులకు టెంట్లు వేసి ఆశ్రయం కల్పించి భోజనాలు, అన్ని ఏర్పాట్లు చేశారు. గిరిజనులకు ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాలు అందించేలా చూడమని అధికారులను ఎమ్మెల్యే, ఎంపీ స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకుండా బీఆర్ఎస్ అభ్యర్థికి సపోర్ట్ చేయడం మూలంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బాధితుడు రాముడు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా సజ్జాపూర్ గ్రామానికి చెందిన బేగరి రాములు ఎడ్లకొట్టంను సర్పంచ్ పద్మమ్మ కొడుకు ప్రసాద్ రెడ్డి జేసీబీలతో ధ్వంసం చేశాడని, తమ 4 గుంటల భూమిని ఆక్రమించారని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. రాములకు సంబంధించిన భూమి భూభారతిలో ఉందని, కేసీఆర్ ఇచ్చిన పాస్బుక్ కూడా ఉందని, అయినా సర్పంచ్ ఇలా చేయడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు రామచందర్ తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో గాలిపటాల సందడి నెలకొంది. మార్కెట్లో రంగురంగుల పతంగులు, దారం, చరకాలకు భారీగా గిరాకీ పెరిగింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగురవేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తమకు నచ్చిన డిజైన్ల కోసం దుకాణాల వద్ద కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ డివిజన్ పరిధిలో కోడి పందాలు, జూదాలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు నరసాపురం డీఎస్సీ శ్రీవేద తెలిపారు. డివిజన్లో కోడి పందాల బరులు ఏర్పాటు చేసిన, పండగ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసు, రెవెన్యూ శాఖల టీములుగా ఏర్పడి కోడి పందాలు, జూదాలు, ఇతర అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకుండా నిర్వాహకులపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
మహబూబాబాద్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల పంపిణీలో భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2025 డిసెంబర్లో కోడిగుడ్ల పంపిణీ వ్యవహారంలో కాంట్రాక్టర్లు మహబూబాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ పేరు చెప్పుకొని కురవి, సిరోల్, డోర్నకల్, గార్ల 4 మండలాల అంగన్వాడీ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్ల నుండి కోడిగుడ్లు రాకముందే వచ్చినట్లు బయోమెట్రిక్లో వేలిముద్రలు సేకరించినట్లు తెలుస్తోంది. తమకు ఫోన్ ద్వారా అధికారులు చెబితేనే తంబు వేశామని అంగన్వాడీ టీచర్లు చెబుతున్నారు. హన్మకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన సునీల్ కుమార్ కు కులం సర్టిఫికేట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంబాల కులానికి చెందిన అతను ఎస్సీ వర్గీకరణలో గ్రూప్ 1 సీరియల్ నెంబర్ 6 కులం సర్టిఫికేట్ కోసం గతేడాది ఆగస్టు 14న దరఖాస్తు చేసుకోగా ఇప్పటికీ కుల ధృవపత్రం రాలేదు. పలుమార్లు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినా విన్నవించినా పట్టించుకోలేదని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు తన సమస్యను విన్నవిస్తూ వినతి పత్రం అందజేశాడు సునీల్. ఫ్రాన్స్ అబ్బాయితో ఖమ్మం జిల్లా మహమ్మదాపురం అమ్మాయితో ఘనంగా వివాహం జరిగింది. చదువుల కోసం ఫ్రాన్స్ వెళ్లిన తిరుమలాయపాలెం మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన ప్రశాంతి చదువు పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగం తెచ్చుకుంది. తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీలోనే నాథన్ క్రిస్టఫ్ జూపర్ అనే యువకుడితో ప్రేమలో పడింది. 2 దేశాల సాంప్రదాయాలు, అభిరుచులు వేరైనప్పటికీ ఇరు కుటుంబాల సమ్మతితో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. గత కొంతకాలంగా బౌద్ధ క్షేత్రం అభివృద్ధి పనుల్లో భాగంగా పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వకాల్లో మట్టి కుండతో పాటు నాగార్జున కొండ గుర్తు ఉన్న శంఖం ఒకటి లభించింది. వాటిని పురావస్తు శాఖ అధికారులు పరిశీలన నిమిత్తం తీసుకెళ్లారు. బౌద్ధ క్షేత్రం అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో అధికారులు పనులు చేపట్టారు. కాంగ్రెస్ పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్న ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సంక్రాంతి పండుగ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోటోలతో కూడిన ప్రత్యేక గాలిపటాలను తయారు చేయించారు సాయి కుమార్. సంక్రాంతి శుభాకాంక్ష తెలుపుతూ రూపొందించిన ఈ గాలిపటాలు ఆకట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసే విధంగా రైజింగ్ తెలంగాణ పేరుతో వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు సాయి కుమార్ తెలిపారు. సంక్రాంతి సంబరాలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర గోవా బీచ్ యానం సిద్ధమైంది. సముద్ర తీరం వేదికగా రేపటి నుండి 3 రోజుల పాటు జరగనున్న సంక్రాంతి ఉత్సవాలకు అమలాపురం ఎమ్మెల్యే ప్రజలకు ఆహ్వానం పలికారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఈ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పర్యాటకుల కోసం పారాషూట్ రైడింగ్, జెట్ స్కీ మరియు బోట్ షికార్ వంటి సాహస క్రీడలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మ్యూజికల్ నైట్స్, బాణాసంచా ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి వారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాలకు రావడం జరుగుతుందని, కోరిన కోర్కెలు తీర్చే వీరభద్రుడికి మొక్కులు చెల్లించుకుంటున్నానన్నారు. ప్రజలు, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు బండి తెలిపారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని బాలసముద్రం శ్రీ సీతారామస్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా సీతమ్మకు ఒడిబియ్యం, పసుపు, కుంకుమ ఇచ్చారు మహిళా భక్తులు. మహిళలు ప్రత్యేక చీరలను ధరించి సీతమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి కోలాటమాడి సందడి చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. ప్రధానంగా కన్స్యూమర్ డ్యూరబుల్స్, రాయల్టీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 250 పాయింట్లు నష్టపోయి 83,627 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నిఫ్టీ 57 పాయింట్లు క్షీణించి 25,732 వద్ద ముగిసింది.